పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకార చర్యకు సిద్ధమంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో యుద్ధం తప్పదనే చర్చ జరుగుతోంది. అనంతనాగ్ జిల్లాలోని బైస్రన్ వ్యాలీలో జరిగినటువంటి ఉగ్రదాడి భారత్ను కలిచివేసింది. పాకిస్తాన్కు చెందిన లష్కర్-ఏ-తోయిబాతో సంబంధం ఉన్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ ఘటన 2019 పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్లో జరిగిన అత్యంత రక్తపాత ఉగ్రవాద ఘటనగా నిలిచింది. భారత్ ఈ దాడిని పాకిస్తాన్ ప్రయోజిత ఉగ్రవాదంగా ఖండించింది. కఠిన చర్యలకు దిగింది. వాఘా అటారీ సరిహద్దు చెక్ పోస్ట్ మూసివేశారు. 1960 ఇండస్ వాటర్ ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్తానీ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలంటూ ఆదేశించింది. ఈ చర్యలను పాకిస్తాన్ యుద్ధ ప్రకటనగా అభివర్ణించింది. ధీటైన స్పందన ఇవ్వాలంటూ తమ సైన్యాన్ని ఆదేశించింది. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి సైనిక కదలికలు, దౌత్య సంబంధాలు తెగడం వంటి పరిణామాలు యుద్ధ ముప్పును సూచిస్తున్నాయి. లో బ్రిటిష్ ఇండియా విభజన నుంచి కాశ్మీర్ వివాదం భారత్ పాకిస్తాన్ మధ్య ఒక అంతులేని గాయంగా మిగిలిపోయిన విషయం మనకు తెలిసిందే. రెండు దేశాలు 1947, 48, 1965, 1971, 1999లో 4 యుద్ధాలలో తలపడ్డాయి. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చినప్పుడు భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది. 2019లో పుల్వామా దాడి తర్వాత భారత్ బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్లతో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలు అణుస్థాయికి చేరకుండా నియంత్రించబడింది. కానీ ఇప్పుడు ఆ నియంత్రణ పరీక్షకు గురవుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ రెండు దేశాల బలాబలాలు, బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత్ 14,50,000కు పైగా సైనికులతో ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాల్లో ఒకటిగా ఉంది. 2025లో రక్షణ బడ్జెట్ $75 బిలియన్. రష్యన్ T-90S ట్యాంకులు, S-400 మిజైల్ సిస్టమ్స్, ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాలు, INS విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలను భారత్ కలిగి ఉంది. భారత్ సుమారుగా 150 నుంచి 200 అణు ఆయుధాలను కలిగి ఉంది. మరోవైపు పాకిస్తాన్ 6,54,000 మంది సైనికులను కలిగి ఉంది. 2025లో దాని రక్షణ బడ్జెట్ $7.64 బిలియన్. చైనా సాయంతో JF-17 యుద్ధ విమానాలు, లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్, నావికాదళ విస్తరణ పాకిస్తాన్ సైన్యం కలిగి ఉంది. పాకిస్తాన్ సుమారుగా 150 నుంచి 250 అణు ఆయుధాలను కలిగి ఉంది.